నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు మన స్టూడియోని రాక్ చేయడానికి రాకీ వచ్చేసాడు. తన ఫస్ట్ సినిమాతోనే రాక్ చేయడం ప్రారంభించేస్తాడు. మరి తన కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాడో తెలుసుకుందాం. సూపర్ సినిమాతో నారప్పతో గుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీకి సూపర్ డూపర్ అప్లాజ్ అందుకున్నాడు. తర్వాత మంచి మంచి సినిమాల్లో చేస్తూ చక్కటి అవకాశాలు అందిపుచ్చుకుంటూ చాలా యాక్టివ్గా మీ అందరికీ చేరువయ్యాడు రాకీ. మరి రాకీ ఈరోజు మన మెగా అట్ 70 గెస్ట్గా వచ్చేసాడు. సో రాకీకి మెగాస్టార్కి ఏమన్నా కొన్ని మంచి మెమరబుల్ మూమెంట్స్ని కూడా షేర్ చేస్తాడో, ఏం చెప్తాడో చూద్దాం. హాయ్ రాకీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీలాంటి రాక్ స్టార్స్ని చూస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏంటి రాకీ, ఫస్ట్ మూవీని అంతలా రాక్ చేసావు. ఒక ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేసే ఛాన్స్ లేకుండా చక్కగా ఫస్ట్ మూవీతోనే ఎక్కడికో వెళ్ళిపోయావు. నీకంటూ మంచి గుర్తింపు వచ్చేస్తుంది. ఊహించావా నీకు ఫస్ట్ మూవీ అంత అప్లాజ్ వస్తుందని? అంటే యాక్చువల్గా నారప్ప రాకముందు కూడా నేను ఒక 2-3 మూవీస్ చేశాను మ్యామ్. అందులో ఫస్ట్ మూవీ ఫస్ట్ నేను చేసింది రంగస్థలం. రంగస్థలంలో ఎక్కడంటే మన హీరో వాళ్ళన్నీ చనిపోతారు చూడండి, ఇప్పుడు భుజం మీద పెట్టుకొని తీసుకొస్తాడు. అప్పుడు ఒక చిన్న పిల్లోడు పోస్ట్ అంటిస్తాడు, అది నేనే మేము. అది ఫస్ట్ మూవీ అప్పుడే చేశాను. దాని తర్వాత ఒక 2-3 మూవీస్ చేశాను, బట్ అవి ఎడిటింగ్ లో కట్ అయిపోయినాయి. దాని తర్వాత నాకు నారప్ప అనేది ఒక మంచి పెద్ద ఆఫర్ మేము. అది నిజంగా చాలా లక్ మాట. నువ్వు చెప్పాలంటే ఒక పెద్ద స్టార్ తో చేసావు, నీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ తో, అండ్ ఆ క్యారెక్టర్ కి ఒక మంచి నేమ్ వచ్చింది. మరి రాకీ ఎప్పుడయ్యావు? బిఫోరా ఆఫ్టరా? అసలు నీకు రాకీ అని పిలుస్తారా? ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచి అందరు రాకీ అని పిలిచారు మ్యామ్ నన్ను. అంటే మా బ్రదర్ ఎక్కువ WWE చూస్తూ ఉంటాడు అనమాట, ఫైటింగ్స్ ది. అందులో ఒకటి పేరు రాకీ, అంటే చిన్నప్పుడు నా పేరు రాకీ అని పెట్టారు. ఇంకా అట్లాగా కంటిన్యూ అయిపోయింది. అది మీ అన్నయ్యకి ముందే తెలుసుంటుంది నిన్ను ఒక రాక్ స్టార్ చేయాలని, అందుకనే నిన్ను అంత ముద్దుగా చక్కగా పిలుచుకుంటూ వచ్చుంటారు. రాకీ, మరి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎలా ఉంది ఇండస్ట్రీ నీకు? చాలా బాగుంది మ్యామ్. ఇక్కడ అంటే మనకి లో ఫాల్ అవుతాం, ఒకేసారి హై ఫాల్ అవుతాం, అన్ని నేర్చుకున్నాం మేము. ఏంటి ఇంత కొద్ది స్పాన్ లో అన్ని అర్థమైపోయా? ఆల్మోస్ట్ నేను వచ్చాక 6-7 ఇయర్స్ అవుతుంది మ్యామ్ ఇండస్ట్రీ కదా. ఇంకా చిన్న పిల్లలే కదా. నాకు తెలిసినవి మేము, అంటే ఎవరి దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలి, ఎక్కడ తగ్గు ఉండాలి, అట్లా అన్ని నేర్చుకున్నాం మేము. చాలా ముందు అన్ని ఫౌండేషన్ వేసుకొని కూర్చున్నాం, అంతేనా? అంతే మ్యామ్. ఏంటి నీ డ్రీమ్ ఏంటి అసలు చెప్పు? డ్రీమ్ అంటే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నావా? అనుకోకుండా నువ్వు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చావా? నాకు అవ్వాలని ఉండే మేము చిన్నప్పటి నుంచి కూడా. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి నేను డాన్స్ అనేది బాగా చేసేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా యూకేజీ నుంచి నేను డాన్స్ నేర్చుకున్నా ఊర్లో, రాజమండ్రి యూకేజీ నుంచి. ఇంకా అలాగా సరదాగా మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట, మా వాడు సరదాగా ఏదో రాజమండ్రిలో షార్ట్ ఫిల్మ్ చేశాడు. సరదాగా నన్ను యాక్టింగ్ చేయమని నేను వెళ్ళి సరదాగా చేసాను. చేసిన తర్వాత అప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరో ఆర్టిస్టులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చూసాం చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళని ఒక అన్నీ వచ్చాడు, నిఖిల్ అని మన బాహుబలి చేసే చూడండి, నిఖిల్ దేవాద్దులు అని చిన్నప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ చేశాడు. మనోడు వచ్చాడు అప్పుడు అందులో చేయడానికి షార్ట్ ఫిలిం లో. చూసాను, అరే చాలా బాగుంది కదరా, మొత్తం అందరూ ఫోటోలు దిగుతున్నారు, మనం కూడా చేస్తే బాగుంటది. అప్పుడు అనిపించింది నాకు, అట్లా నచ్చింది మాట. అవును, అప్పుడు అనిపించింది. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్ చేశాను. మరి మా అన్నయ్యకి ఏమనిపించిందో తెలీదు. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఫస్ట్ నేను సుకుమార్ సార్ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆ మరుసటి రోజే రంగస్థలంలో నన్ను పోస్టర్ సీన్ పిలిచారు. ఫస్ట్ పెద్ద డైరెక్టర్ ప్లాట్ఫామ్ దగ్గరికే వెళ్ళిపోయావు. మీ అన్నయ్య గట్టిగా అనుకుని ఉంటా, నీకంటే మీ అన్నయ్య బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. మరి ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఐ మీన్ నారప్ప రిలీజ్ అయిన తర్వాత నీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇంకా చాలా మంది మేము ఇట్లా రిలేటివ్స్ కానివ్వండి, ఇండస్ట్రీ పర్సన్స్, ఇంకా నా ఫ్రెండ్స్ చాలా మంది సడన్ పొగుడుతుంటే నన్ను పొగుడుతున్నారు. ఏంది అన్నది ఎక్స్పీరియన్స్ కదా, చాలా ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే నీకు తెలిసిన తర్వాత, ఆర్టిస్ట్ అంటే ఏంటి అనేది తెలిసిన తర్వాత, ఒక మంచి ప్రాజెక్ట్ లో చేసిన తర్వాత వచ్చిన అప్లాజ్ కదా అది. అవును మ్యామ్, అవును. అంటే అందరూ అంటున్నారు కానీ నేను మామూలుగా బయట ఎలా ఉంటానో మూవీలో కూడా అంతే మ్యామ్, యాస్టీజ్. నేను బయట కూడా ఒక ప్లేస్ లో తిన్నంగా ఉండను, ఇక్కడ ఉన్నాంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా తిరుగుతూ ఉంటాను. నాకు దానికి తగ్గట్టు క్యారెక్టర్ వచ్చిందని ఇంట్లో వాళ్ళు కానీ మామూలుగా చెప్పడం, అంటే నాకు గురించి తెలిసిన వాళ్ళు అట్లా చెప్తున్నారు. అందుకే నీకు యాక్టింగ్ చేసే పని లేకుండా నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంతా చూపించేసావు అన్నమాట.
మరి తర్వాత వచ్చిన మూవీస్ లో సార్ మూవీ నీకు అవును మంచి మ్యామ్, సార్ recognition మూవీ వచ్చింది కదా, ఎలా వచ్చింది అది? అది ఇదే మేము నారప్ప రిలీజ్ అయిపోయిన తర్వాత మధ్యలో సేనాపతి అని ఒక మూవీ చేసాం మేము, మన పవన్ సాధనేని గారు డైరెక్టర్. దానికి అదొక మూవీ చేశాను. దాని తర్వాత ఇట్లా పిలిచారు, ఆడిషన్కి రమ్మన్నారు, వెళ్ళాను. వెంకీ అట్లూరి సార్ చూశారు. ఆడిషన్ కూడా ఏం తీసుకోలేదు. అంతకుముందు నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అంతా వెళ్ళడం, వెయిట్ చేయడం, ఆడిషన్ ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ పిలుస్తామని చెప్పడం, వచ్చేయడం. కానీ నారప్ప చేసిన తర్వాత ఈ సితారా ఆఫీస్కి వెళ్ళాను. వెంకీ సార్ ఇలా బయటకు వచ్చారు, జస్ట్ ఏం లేదు ఇలా చూశారు, ఓకే తనకు డేట్స్ ఇచ్చాను అని అన్నారు. ఆడిషన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏందిరా ఆడిషన్ ఏం తీసుకోవట్లేదు అనుకున్నాను. దాని తర్వాత ఇంకా అది రావడం జరిగింది. దాని తర్వాత అది షూట్కి వెళ్ళాను. అదే దగ్గర ఒక 60-70 days జరిగింది మ్యామ్ దానికి కూడా షూట్. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ధనుష్తో నీకు సీన్స్ అవి వచ్చాయి. నీ లక్ ఏంటంటే స్టార్స్ తోనే నీకు ఆ క్యారెక్టర్ ఎలివేషన్ అనేది వస్తుంది. అదే అంటే చాలా కొద్ది మందికి వచ్చే అదృష్టం అది, నిజం చెప్పాలంటే. అండ్ నీ క్యారెక్టర్ కూడా ఒక హైప్ ఉంది ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్ ని చేసేటప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా ఎలా మోడిఫై అవుతూ ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యావు? అంటే నేను యాక్చువల్ డైలాగులు చెప్పేటప్పుడు కూడా నేను పలానా పర్సన్ ఉన్నారు అని ఉంటది, ఎంతైనా భయం ఉంటది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ లో ఆ టెన్షన్, ఆ భయం అనేది ఫేస్ లో కనిపించేస్తుంది. ఇంకా అలా కాదురా, ఎదురుగుండా ఉన్నది మా అన్నయ్యో లేదంటే మా నాన్నో మా అమ్మో అన్నది మైండ్ లో ఫిక్స్ అయిపోతాను. ఇంక అట్లా ఇంకా వాళ్ళతో ఓపెన్ గా ఎలా మాట్లాడతాను అలాగా డైలాగు చెప్పేస్తా. అసలు మొహమాట ఏం పడకుండా ఆయనకి ఎలా కావాలో ఏడమంటే ఏడ్చేస్తా, చెప్పేస్తా. ఇంకా అలా చెప్పాడు, అలవాటు అయిపోయింది మేము నాకు. అది మొత్తానికి ట్యూన్ అయిపోతున్నావు. మరి చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్, మెగాస్టార్, మెగా 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 ఎవరి నోట విన్నా మెగాస్టార్. మరి ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్, దానికి ముందు నీకు మెగాస్టార్ గురించి నీకు ఎట్లా ఉండేది? మెగాస్టార్ సినిమాలు అంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడి? సినిమాలు అనేసరికి ఆ డేస్ ఎలా ఉండేవి? అంటే అప్పట్లో నాకు అంతగా అంటే నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. మేము చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారిని చూశాను 2-3 సార్లు, రాజమండ్రిలో కూడా చూశాను. చిరంజీవి సార్ దగ్గరికి వస్తే సార్ మూవీస్ చూసా. అంటే ఫస్ట్ డేనే థియేటర్కి వెళ్ళిపోవడం, ఇంకా అరవడం, గోల చేయడం, 5 నెంబర్ 150కి వాటికి వీటికి గట్టిగా అరవడం, వెళ్ళడం, స్కూల్ మానేయడం, డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోవడం, గోల చేసేయడం, మళ్ళీ వచ్చేయడం. అలాంటి అద్భుతాలు చేసాం. అబ్బో చాలా ఉన్నాయి మేము అలాంటివి అయితే. కానీ నేను ఎప్పుడు నారప్ప రిలీజ్ అయిపోయిన తర్వాత సేనాపతి చేశాను మేము, నేను ఒకటి వెబ్ సిరీస్ రాజేంద్ర ప్రసాద్ గారిది. అందులో ఒక అన్నయ్య పరిచయం అయ్యారు నాకు, అంటే అసోసియేట్ డైరెక్టర్ అన్న. దాని తర్వాత అన్న చిరంజీవి సార్ దగ్గర పర్సనల్ పిఏ అయ్యారు. అన్నకి ఇలా మెసేజ్ పెట్టాను, అన్న ఇలాగా సార్ని కలవాలని ఉందన్నా, ఒకసారి కలుస్తా అన్నా అంటే ఒక ఫోటో దిగుతా అన్నా అని అన్నా. అంటే సరేరా నేను చెప్తాను అని అన్నారు. చెప్పిన తర్వాత ఒక 1-2 days లోనే అన్ని మెసేజ్ పెట్టారు, అరే రారా సార్ని కలుస్తా అన్నా కదా. అంటే ఇంకప్పుడు గబగబా పిలిచారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా ఏమైనా కొందామా అంటే ఆ టైంకి ఇంకేమీ లేదు. సార్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మళ్ళీ కలుస్తామో కలమో తెలియదు. దొరికిన అవకాశం ఇంకేదన్నా ఒకటి సార్ దగ్గర నుంచి గుర్తుగా ఒకటి ఉంచుకోవాలని చెప్పి గబగబా వెంటనే ఒక బట్టల షాప్కి వెళ్ళాను. వెళ్ళి ఒక షర్ట్ ఒకటి కొనుక్కున్నాను, మంచి గ్రీన్ షర్ట్ ఒకటి, ఒక మార్కర్ ఒకటి జోబులో పెట్టుకున్నా, ఒక బొకే ఒకటి చారు ఒకటి తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయాం. అక్కడ వెయిట్ చేస్తున్నారు చాలా మంది, మేము కింద వెయిట్ చేస్తున్నాం. పిలిచారు, 2 members ని పిలిచారు. పైకి వెళ్ళాను. వెళ్తే లైవ్ లో ఫస్ట్ టైం చూడడం నేను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉందంటే నిజంగానేనా బొమ్మ ఉంటది కదా నాకు అలా అనిపించింది. దగ్గర నుంచి చూస్తే ఫస్ట్ టైం సాధారణమైన మనిషి చిరంజీవి సార్ని చూడడం అంటే మామూలు విషయం కాదు అది. ఇంకా అలా ఉన్నారు, చూస్తున్నాను సార్ని అలాగా. ఇంకా ఇలా పిలుస్తున్నారు, ఫోటోగ్రాఫ్ రమ్మంటున్నారు. నేనేమో ఇంకా అలా చూస్తాను ఉండిపోయాను. దాని తర్వాత పక్కన ఎవరు బౌన్సర్ అంటే వెళ్ళమ్మా ఫోటోని దిగమ్మా అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నయ్య వచ్చి చెప్పారు, సార్ ఇలా నారప్ప చేశారండి వెంకటేష్ సార్ సినిమాలు అంటే. చూశాను మూవీ చూశాను అన్నారు. దాని తర్వాత అంటే ఆయన నన్ను చూడడం నాకు ఒకలా అనిపించింది. బాగా చేసావమ్మా అది అని అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిన తర్వాత ఫోటో దిగిన తర్వాత, సార్ ఒక్కసారి సార్ ఇక్కడ నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి కదా సార్ అంటే, కొత్త షర్ట్ మరి పర్లేదా అని అన్నారు. నేను ఆ కంగారులో కాలర్ ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు పెడతారు ఇట్లా కాలర్ కి, అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాను నేను కంగారులో. కొత్త షర్ట్ లా ఉందా అని అన్నారు. అంటే ఇది చూసుకొని పర్లేదు సార్ ఇంటికి వెళ్ళిన వెంటనే తీసేస్తాను సార్ మళ్ళా అన్న. ఓకేనా అని అన్నారు. ఓకే సార్ దాచుకుంటాను సార్ షర్ట్ అని అంటే, అప్పుడు సార్ ఒక సైన్ చేసి
నీ పేరేంటని అడిగారు. రాకీ సార్ అని అంటే ఆయన సార్ సైన్ పెట్టి కింద నా పేరు రాకీ అని రాశారు. ఇంకా అది ఇంకా లైఫ్ టైం మెమరీ. నేను ఆ షర్ట్ ఇప్పుడు కూడా నా బీరువాలో అలాగే దాచుకొని ఉన్నాను. ఎప్పుడు వేసుకోలేదు నేను షర్ట్. అప్పుడు దాని తర్వాత నుంచి అసలు ఒకసారి కూడా షర్ట్ అనేది తీయలేదు నేను బయటికి. చక్కటి మెమరీస్, ఊహించిన మెమరీ అది. అసలు ఎవరికి దొరకదు. కాదు, నువ్వు ఆ టెన్షన్ లో కూడా నువ్వు ప్రిపేర్డ్ గా వెళ్ళి చూసావా, షర్ట్ కొనుక్కోవడం, మార్కర్ దగ్గర పెట్టుకోవడం, అది మామూలు విషయం. అంటే వెళ్తున్నా అంటే సార్ దగ్గర నుంచి మనకి ఒకటి గుర్తింపు ఉండిపోవాలి అలాగా. నేను ఇంకా అందుకని అది చేసుకున్నాను. అది ఇన్స్టాలో పెట్టా. దగ్గరగా అది ఒక 8 million ఎంతమందో చూసారు దాన్ని. మొత్తంగా సైన్ తో ఇంకా స్టార్ అయిపోయావు మాట. ఆ సార్ తో సైన్ తీసుకున్నప్పుడు ఆ మూమెంట్స్ ఎలా అనిపించాయి? ఒక స్టార్ ని చూస్తున్న అప్పటికే బ్లాంక్, ఇంకా అప్పటికే అసలు నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ పాయింట్. అండ్ ఆయన నోటంతో చూసానమ్మా నీ మూవీని చూసానని చెప్పేసి అనడం, బాగా చేసావు అనడం, ఈ కాంప్లిమెంట్స్ మనం బిఫోర్ ఎప్పుడు ఊహించాం కదా చిరంజీవి గారి నుంచి నేను వెళతాను కలుస్తానని కానీ, అలాంటి అప్రిషియేషన్ ఒకటి మన లైఫ్ లో ఉంటుందని కానీ. బట్ ఆ మూమెంట్స్ నీకు ఫీల్ అయ్యే అదృష్టం కలిగింది. ఆ కొన్ని క్షణాలు నీ ఫీలింగ్స్ ఏంటి? ఎలా చెప్పాలి మేము, అది ఇంకా కాదు. అప్పుడు బ్లాంక్ లో ఉన్నాను. అరే ఇందిరా, నాకు చిరంజీవి సార్ షర్ట్ మీద నాకు సైన్ చేశారు ఏంది, ఇంకా అదే బ్లాంక్. మేము చెప్పలేను ఆ ఫీలింగ్. అదంతా నాకు ఇప్పుడు కాదు కానీ చచ్చిపోయిన తర్వాత కూడా వీడియో నాకు ఫోన్ లో అలాగే ఉంటది, అందరూ చూస్తారు. నాకు చాలా అదొక మంచి ఎక్స్పీరియన్స్ మేము. అది మినీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది షేర్ చేస్తుంటావు కదా. అయ్యో అక్కడ రియాక్షన్ అంటే నాకన్నా ఎక్కువ ఆనందపడిపోయింది వాళ్ళే. చాలా మంది నా ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు. అంటే మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి మూవీస్ చూస్తారు. వాళ్ళందరూ అనుకుంటారు మేము దిగాలి ఫోటో, మేము దిగాలి, చూడాలి దగ్గర నుంచి అది ఇది అని. వాళ్ళు ఎలాగో చేయలేదు, నేను వెళ్ళి సార్ దగ్గర ఫోటో దిగా. అది ఒకటే హ్యాపీనెస్ ఉండిపోయింది అందరికి అలా. ఓకే, చిరంజీవి గారి సినిమాలో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నువ్వు బాగా ఎంజాయ్ చేయడం కానీ, లేదా ఫ్రెండ్స్ తో ఆయన సినిమాస్ చూసి ఎంజాయ్ చేసి ఆయన పాటలకు డాన్సులు చేసిన సినిమా? నాకు బాగా ఇష్టమైన సినిమా అంటే నేను ఎప్పుడు యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను. అవి కొన్ని స్టాలిన్ మూవీలో నాకు బాగా ఇష్టం. మెసేజ్ నచ్చిందా, ఆయన డాన్స్ నచ్చింది, సార్ యాక్టింగ్ బాగుంటది ఆ మూవీకి. బీజిఎం గానీ, ఆయన చూపులు గానీ ఆ మూవీలో చాలా బాగుంటది. సినిమా లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది నీకు. మరి చిరంజీవి గారిని ఏ పాత్రలో నువ్వు చూడడానికి చాలా ఎక్కువ ఇష్టపడేవాడివి? మొన్న వచ్చింది చూడండి రీసెంట్ గా, ఖైదీ నెంబర్ 150. అంటే ఒక బాస్ ఆ టైప్ లో ఇష్టం నాకు బాగా. బాస్ గానే ఇష్టం, మాసే ఇష్టం. స్టెప్పులు గట్టిగా వేసావా? ఏ సినిమా సాంగ్స్ వేసావు స్టెప్పులు? అలా లేదండి, సాంగ్ ఏదైనా సరే వేసేస్తాం మూమెంట్. డాన్స్ బాగా చేస్తారు. అవును, డాన్స్ బాగా చేస్తారు. ఒక రేంజ్ కి వెళ్ళిపోయారు కదా. షోస్ లో కూడా మంచి అప్లాజ్ వస్తుంది మీ డాన్స్ కి, మంచి క్రేజ్ సంపాదించారు. ఏంటి డాన్స్ వెనక కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందా? మమ్మీకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టం మమ్మీకి. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా నేను డాన్స్ అది మమ్మీనే జాయిన్ చేసా డాన్స్ స్కూల్ అట్లా. ఇంకా అలాగా అయ్యింది. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి నేను వద్దాం అనుకున్నా, 6th క్లాస్లో 7th క్లాస్లో హైదరాబాద్ వచ్చా ఫస్ట్ టైం. దేనికి సంథింగ్ డి ఆడిషన్స్ కో దేనికో వచ్చాను అప్పుడు హైదరాబాద్. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమో ఫ్లిప్లు రావాలమ్మా, ఈ రావాలి ప్రొసీజర్ ఉంటుంది, కుదరదు అనేస్తే ఇంక సరేమని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఈ మూవీస్ చేశాను, ఆరప్ప చేశాను, అన్ని చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అప్రోచ్ అయ్యారు, డి వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఇలాగ మేము సెలబ్రిటీ స్పెషల్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాం, మీరు చెయ్యాలని అనుకుంటున్నాం అంటే నా చిన్నప్పుడు కోరిక డీలో రావాలనేది. కానీ వాళ్ళే పిలిచారు, రైట్ టైం లో తీరింది. అవును, అవును మ్యామ్. సో ఇప్పుడు డైరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది, అది సెలబ్రిటీ హోదాలో వెళ్ళారు. అవును, ఒక కంటెస్టెంట్ గానో ఇంకా అలా కాకుండా ఒక సెలబ్రిటీ హోదాలో దుమ్ము లేపేశారు. మంచి అప్లాజ్ వస్తుంది, మీ డాన్స్ కి ఫ్యాన్స్ కూడా తయారయ్యారు కదా బయట. మరి రాకీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు ఫ్యూచర్ ని? అంటే హీరోగా ఎస్టాబ్లిష్మెంటా, లేకపోతే ఒక మనకి గుర్తింపు తెచ్చే పాత్రని ఇంపార్టెంటా? నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తావు? అలా ఏం లేదు మేము, ఒక మంచి యాక్టర్ అవుతే నాకు అది హ్యాపీ. ఆ హీరో అవ్వాలి అని అది ఏం లేదు, ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, జనాల్లో క్యారెక్టర్ అనేది గుర్తుండాలి, అలాంటిది చేసుకుంటా వెళ్ళడం నాకు ఇష్టం మేము. నాకు ఓకే, రాకీ ఏ క్యారెక్టర్స్, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలడు? ఎమోషన్సా, లేకపోతే కొంచెం యారగెన్సీనా? దేన్ని నువ్వు బాగా ఎలివేట్ చేస్తావు నీలో?
మెయిన్ ఎమోషన్స్ అయితేనే బాగా చేయగలం మేము. అది ఎందుకో కానీ ఎమోషన్స్ అంటే కామెడీ అనేవి కాదు, అన్ని చేస్తాను. బట్ నాకు బాగా ఇష్టమైంది ఎమోషన్ మేడం. ఎమోషన్ అనేది అలాగా నాకు చేయడం అనేది బాగా ఇష్టం. ఎందుకో దాంట్లోకి అలాగా వెళ్ళిపోతా. అంటే ఏమన్నా ఎమోషనల్ డైలాగ్ చెప్పడం కానీ అట్లాంటివి. ఇంట్లో కూడా అంతేనా? ఇంట్లో అంటే ఇంట్లో అన్ని రివర్స్ మేము కొంచెం. ఇంట్లో మొత్తం అల్లరి. అబ్బో మనకు ఫస్ట్ నుంచి ఉండేది అదే. అది నీ బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది. మరి ఇండస్ట్రీలో ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాం. ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సింది ఏంటి? నేను తెలుసుకుంది అయితే టైమింగ్ పంచువాలిటీ ఉండాలి మేము ఒకటి, ఇంకొకటి డిసిప్లిన్ ఒకటి ఉండాలి, ఇంకోటి మన మాట తీరు, ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, తప్పుగా మాట్లాడుతున్నావు, అవి కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి అన్నది నాకు తెలుసు మేము అంతే. ఓకే, ఫ్యూచర్లో నీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఇలాంటి పాత్ర వస్తే వదులుకోకుండా చేయాలి, లేకపోతే పర్టిక్యులర్ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండును, అలాంటి ఇష్టాలు కానీ కోరికలు కానీ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు మేము. మనకి అంటే నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే లైక్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ అని చూడండి మ్యామ్. అందులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటది. అదొకటి. ఇంకా బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు గారిది. అంటే అట్లాంటి అంటే ఇష్టం, అలా చెయ్యాలని కాదు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం మేము బాగా. అర్థమైపోయింది. నీకు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి అట్రాక్ట్ అవుతావు, బట్ కరెక్ట్ గానే సెట్ చేసుకున్నావు, చాలా కరెక్ట్ గా సెట్ చేసుకున్నావు, కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు. సూపర్. మరి చిరంజీవి గారు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఏ హీరోయిన్ తో చేస్తే నీకు బాగా నచ్చేది? అంటే నాకు అప్పట్లో తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడే చెప్పు. కాజల్ గారితో అయితే బాగుంటారు మ్యామ్. స్టెప్లు 150 బాగా పట్టుకున్నావే. అంటే అందులో కూడా ఒక మెసేజ్ ఉంటది కదా మ్యామ్, ఇలా ప్రజలకి హెల్ప్ చేయాలి అది ఇది అని. అది కూడా నాకు బాగా ఇష్టం మ్యామ్. నాకు అది సినిమాలు చూడడం వరకైనా నీకు కూడా ఏమన్నా వచ్చేసాయి ఆ లక్షణాలు? అలా ఏం లేదు, మనకు తోచినంత అంతే. అంటే మొత్తం మన దగ్గర లేకుండా పెట్టడం అది కాదు. అలా అని కాదు, కొన్ని మెసేజెస్ మనల్ని ముందుకు మోటివేట్ చేస్తూ ఉంటాయి. అవును మ్యామ్. అలాంటివి ఏమైనా ఉన్నాయా లైఫ్ లో? అట్లాంటివి అంటే నాకు తెలుసో తెలియకో చిన్న 2-3 తప్పులు చేశాను మ్యామ్. అది అంటే ఇప్పుడు నేను ఆడిషన్ కి పిలుస్తారు, నన్ను ఆడిషన్ కి పిలిస్తే నేను వెళ్తాను. నాకు తెలియదు అది. నాకు చెప్పేవారు ఆడిషన్ కి రామ్మని, మా అన్నయ్య నాకు మెసేజ్ లొకేషన్ పెట్టేవారు. నేనేం చేసేవాడిని, మామూలుగా నేను ఫ్రెండ్స్ తో వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, ఏమన్నా ఆఫీసులకి వెళ్తే నన్ను కూడా పిల్లరా, నాకు కూడా చెప్పరా అని అనేవారు. నేను ఒకసారి అలాగే ఒక మూవీ వాళ్ళు, తెలంగాణ మూవీ సంథింగ్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను ఆఫీస్ కి. వెళ్ళిన తర్వాత నాతో పాటు ఒక 15 మెంబర్స్ ని తీసుకొని వెళ్ళాను ఆఫీస్ కి. వాళ్ళేమో మా అన్ని కంప్లైంట్ చేశారు, రమ్మంటే మొత్తం అందరినీ తీసుకొని వస్తున్నాడు అంటే. మా నన్ను అడిగాడు, ఏంట్రా నువ్వు అందరినీ ఎందుకు తీసుకుని వెళ్ళాను నన్ను అడిగారన్న. మామూలుగా ఆఫీస్ కి పాపం నాకు రాకపోతే కనీసం వాళ్ళకేమో వస్తుంది కదా క్యారెక్టర్. ఇప్పుడంతే డైరెక్టర్ సార్కి ఎవడు సూటబుల్ అవుతే వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు నాకు సెట్ కాలేదంటే నాతో పాటు 10 మంది వచ్చారు కదా, అందులో ఎవరికొకటికి వస్తుంది కదా అన్నది నేను అలా తీసుకెళ్ళాను. దాని తర్వాత నన్ను ఫుల్ గా ఇంట్లో వేసుకున్నారు, అక్కడ వేసుకున్నారు, అందరూ వేసుకున్నారు. దాని తర్వాత ఓహో మనం తీసుకెళ్ళకూడదు అనమాట, వాళ్ళే పిలుస్తారు అనమాట. అర్థమైంది, మన పని మనం చేసుకురావాలి అనేది క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, చిరంజీవి గారి సాంగ్స్ వాటికి ఎప్పుడైనా స్టెప్ వేసావా కాలేజ్ రోజుల్లో కానీ? అంటే ఇప్పుడంటే షోస్ చేస్తాం, కాలేజ్ డేస్ లో బాగా నువ్వు ఎంజాయ్ చేసాను కాదు మేము. రీసెంట్ గా సార్వి మూవీస్ రిలీజ్ లో వస్తున్నాయి చూడండి, దానికి మేము డైలీ ప్రతి రిలీజ్ కి వెళ్ళిపోతాం. అక్కడ సాంగ్ ఏదైనా రానివ్వండి వెళ్ళడం, థియేటర్ లో డాన్స్ చేయడం, ఇవి చాలా వీడియోలు కూడా ఉంటాయి. అవును, మొత్తం ఇన్స్టా నుండి అదరగొట్టేస్తున్నారు కదా. అయ్యో. ఓకే, చిరంజీవి గారి లో నీకు బాగా నచ్చేదండి, ఆర్టిస్ట్ గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు? అంటే కొన్ని మనకి నచ్చితే చిరంజీవి గారు డాన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లేదా చిరంజీవి గారు చాలా సహజంగా ఉంటారు అందరితో, ఇట్లా మల్టిపుల్ లో మనకి కొన్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. నీకు అలా అట్రాక్ట్ చేసిన విషయాలు ఏంటి? నాకంటే ఇంకా అప్పుడు నేను సార్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే చాలా మంది మేము అసలు సార్కి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నాతో పాటు. అప్పుడు వెళ్ళారు, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి రావడం, అలా రావడం, ఇలా దగ్గరికి పిలుచుకొని హక్ చేసుకొని మేచ్ చెయ్యేసి మాట్లాడుతున్నారు. నాకు అక్కడ రేమ్మా ఏందిరా అంత పెద్ద ఆయన మామూలు కామన్ పీపుల్ తోటి వచ్చి ఎవరైనా సరే ఇలా హక్ చేసుకుంటా అంటే
హక్ చేసుకుంటున్నారు. సార్ మీ ఇలా పట్టుకొని ఫోటో దిగచ్చు కదంటే వేసుకోమ్మా నో ప్రాబ్లం అని అంటున్నారు. అప్పుడు బ్యాక్ సైడ్ బౌన్సర్ వచ్చి ఇలా చేయి తీసినా వద్దు వేసుకొని అని అంటున్నా. నాకు అది చిరంజీవి సార్ దగ్గర చాలా బాగా నచ్చింది. ఓకే, సూపర్. అసలు అంత పెద్ద మెగాస్టార్ని దగ్గరగా చూసావు అండ్ ఆ సినిమాలను ఫాలో అవుతున్నావు. నువ్వు ఇప్పుడు ఒక స్టార్వి, సో నటనలో కానీ దేంట్లో అయినా కానీ చిరంజీవి గారిని ఫాలో అవుతావా? అంటే నాకు కొన్ని మామూలుగా నేను యూట్యూబ్లో అట్లలో చూసాను, మామూలుగా యాక్టింగ్ల కోసం వాటి కోసం. అంటే ఎప్పుడో కానీ చిరంజీవి సార్ ఒకటి అన్నారు ఒక ఇంటర్వ్యూలో సంథింగ్ దేంట్లోనో, మనం ఇప్పుడు సీరియస్గా ఒక సీన్ జరుగుతున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోరు రోల్ అయిందంటే ఆ టైంలో సంథింగ్ డైలాగ్ చెప్తున్నావు అట్లాగా, నువ్వు కాకపోతే ఆడే ఎవడైనా మర్చిపోతే ABCD FGH IJK అట్లా చెప్పాలి, మేనేజ్ చేయాలనేది ఒకసారి సార్ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో అప్పుడు అది నేను చూసి నేర్చుకున్నా. ఎప్పుడు నేను మర్చిపోయినా సరే ఎవరన్నా చెప్పింది అట్లాగా చెప్పేస్తా ఉంటాను, ఆపను. చేశారా, మొదలు పెట్టారా మొత్తానికి? ఓకే, ఈ ఫస్ట్ సినిమాలో నువ్వు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఏంటి? షూటింగ్ టైంలో ఫస్ట్ అంటే నారప్ప దాంట్లోనే ఒక సీన్ ఉంటది, మెయిన్ సీన్ అదే ఇంటర్వెల్ దాంట్లో మొత్తం అంతా కట్ ఏం లేకుండా 1 minute సీన్ అనమాట. కెమెరా ఇక్కడి నుంచి అలాగే ఇలా తిరిగి అయ్యి ఉంటది. దానికి నేను దగ్గరగా 1 week నుంచి ప్రాక్టీస్ అవుతున్నాను నేను. వెంకీ సార్కి ఏమో కరెక్ట్ గా ఆ రోజే మధ్యాహ్నం ఫ్లైట్ కి వెళ్ళిపోవాలి వెంకీ సార్ హైదరాబాద్ కి. చెన్నైలో చేసాం మొత్తం షూటింగ్. అయితే చేస్తారు అందరూ అనుకున్నారు, డైరెక్టర్ సార్ మొత్తం A to Z యూనిట్ మొత్తం అందరూ అయ్యి బాబు ఇటు చేయగలరా, ఫస్ట్ టైం ఇటు చేయగలరా లేదా ఏంటి, మళ్ళా ఒక 10 టేకులు 20 టేకులు తీసుకుంటే మళ్ళా సీరియస్ అవుతారు, చేయగలరా అని అనుకున్నారు అందరూ. నేను ఫిక్స్ అయిపోయాను, బాగా చెయ్యాలి, ఇది ఒక్కటే మనకి అందరి దగ్గర గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవాలనుకుంటే ఇది ఒక సీనే, బాగా చేయాలి అని ఇంకా అదే మైండ్ లో పెట్టుకున్నా. అలాగా వెంకీ సార్ వచ్చారు, సీన్ రెడీ అన్నారు, ఫస్ట్ టేక్ చేశాను, బాగుందన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2-3 చేసుకోవచ్చు అన్నారు. ఆ తర్వాత 2-3 రాలేదు సరిగ్గా, ఈ ఫస్ట్ దే బాగా వచ్చింది. దాని తర్వాత అందరూ అయిపోయింది, క్లాప్స్ కొట్టారు, బాగా చేసావు అన్నారు. వెంకీ సార్ వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి బాగా చేసావురా, చాలా మంది అడుగుతున్నారు నన్ను, పెద్ద హీరోస్ అందరూ అడుగుతున్నారు నన్ను, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అంటే తమిళ్లో అసురన్ పెద్ద హిట్ గా, సూపర్ హిట్ కదా, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగారంట వెంకీ సార్ చాలా మంది. ఆ విషయం నాకు వెంకీ సార్ అప్పుడు షేర్ చేసుకున్నారు. ఇట్లా సూపర్. అసలు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది కదా, లక్కీగా ఒక మంచి క్యారెక్టర్ రావడం అంటే ఒక ఆర్టిస్ట్ ట్రై చేసినప్పుడు ఏదో ఒక అవకాశం రావడం వేరు, కానీ వచ్చిన అవకాశం ది బెస్ట్ రావడం అది నీకు మంచి పేరుని తెచ్చిపెడుతుంది. మరి ఆర్టిస్ట్ గా నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటి, స్పెషల్ గా నువ్వు ఎఫర్ట్ ఎలా పెడుతున్నావు? నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా షూట్స్ ఉంటే షూట్కి వెళ్ళిపోతాం మేము ప్రెసెంట్. ఒకవేళ షూట్స్ ఏం లేకపోతే నేను బుక్ చదవడం లేదంటే ఏడి కింద వర్క్ చేస్తున్నాం మేము ప్రెసెంట్. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారి దగ్గర ఏడి కింద వర్క్ చేస్తున్నాను. అంటే షూట్స్ లేని టైంలో నేను షూట్ కి వెళ్తే నాకు అర్థం అవుతుంది కదా ఆ షూట్ కష్టం ఏంటనేది, అంటే ఏ ఫ్రేమ్స్ ఏంటి, ఎక్కడ మనం ఫేసింగ్ ఇచ్చుకోవాలి కెమెరాస్ కి, అవన్నీ తెలుస్తాయి కదా. ఇంకా నా మీద మంచి మంచి పెద్ద యాక్టర్స్ అందరూ వస్తారు, వాళ్ళ యాక్టింగ్ లైవ్ లో చూడొచ్చు నేను, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అది కూడా నేర్చుకోవచ్చు. ఇంకా నాకు టైమింగ్ పంక్చువాలిటీ పెరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ 6 లెగ్సి షూట్ కి వెళ్ళి, నాకు అది ఇష్టం మేము బాగా. సూపర్. అసలు ఒక ఆర్టిస్ట్ గానీ అలాగే ట్రై చేస్తూ అక్కడే ఆగిపోకుండా నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు చూసా, అది చాలా మంచి ఇది. అలాగ కృషి చేయడం, స్వయం కృషితో పైకి ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తూ ఉండాలి, కొత్త పర్సన్స్ కలుస్తూ ఉండాలి. ఎస్, మరి సార్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? సార్ మూవీ కూడా ఆల్మోస్ట్ నేను నారప్ప ఒక 80-90 days చేశాను మేము షూట్. సార్ మూవీ కూడా సేమ్ అట్లా, కానీ నారప్పలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు. పాపం చెల్లి నామే చిన్నది, ఇంకంతే. ఎప్పుడెప్పుడు నేను శ్రీకాంత్ సార్ తోనే ఎక్కువ, డైరెక్టర్ సార్ తోటి వీళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేసామండి. ఈ సార్ మూవీకి వచ్చేసరికి ఏజ్ గ్రూప్ నాతో బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. షూట్ కి వెళ్ళడం, డైలీ ఏమన్నా ఉంటే షూట్ కి వెళ్ళిపోవడం, చేసుకోవడం, మధ్యలో బ్రేక్ అది వస్తే చూడండి, ఇచ్చిన టైంలో ఇంకా ఫిలిం సిటీ మొత్తం గ్రౌండ్ వేసే ఉన్న అందరిని ఎక్కించుకొని అలా తిరిగే వాళ్ళు మొత్తం ఫిలిం సిటీ మొత్తం, ఎక్కడైనా ఏమో షూటింగ్స్ జరుగుతున్నాయా లేకపోతే ఏంటి
అవన్నీ తిరిగి అక్కడ ఇంకేమైనా వాటర్ ఫాల్స్ లోపల ఒకటి ఉంటది లూయి లాంటిది, అక్కడికి వెళ్ళిపోవడం, సరదాగా అక్కడ స్నానం చేయడం, మళ్ళా వచ్చాడు. అలా చాలా బాగా ఎంజాయ్ చేశాను మేము సార్ మూవీ టైంలో. ఎంజాయ్ చేశాను, అలాగే డైరెక్టర్ సార్ తో కూడా బాగా అయినాయి పడ్డాయా. అయితే అల్లరి బాగానే చేస్తారు. ఓకే, మరి చిరంజీవి గారి సినిమాకి ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఇండస్ట్రీలో ప్రతిదీ నేర్చుకుంటూ ఎలా ట్రై చేయాలి, ఎలా వెళ్ళాలి, కెరియర్ ని బిల్డ్ చేసుకునే రైట్ టైం కదా ఇది. మరి చిరంజీవి గారి సినిమాలకి ట్రై చేయడం మొదలు పెట్టారా? అంటే నేను 2-3 మూవీస్ కూడా వెళ్ళాను మేము ఆఫీస్కి. యాక్చువల్గా బాలాశంకర్ కూడా వెళ్ళాను ఆఫీస్కి, ట్రై చేసాం మేము. బట్ అప్పుడు నాకు డేట్ ఇష్యూ వల్ల అవ్వలేదు, అంటే వాళ్ళకి నాకు సెట్ కాక అవ్వలేదు మేము. మిస్ అయింది. మళ్ళా ఫర్దర్ గా ఏమన్నా ట్రై చేయాలి మేము సార్ తోటి. చిరంజీవి గారి సినిమాలో కనుక ఛాన్స్ వస్తే పాత్రతో సంబంధం లేకుండా అది బ్యాక్గ్రౌండ్ అయినా సరే నేను పక్క వెళ్తాం మేము. వెళ్ళి చేయడానికి నాకు బాగా అలవాటు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చెయ్యాలి ఒకసారన్నా. నాకు బాగా ఇష్టమైంది పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీలో యాక్ట్ చేయాలి, చిరంజీవి గారితో ఒక మూవీలో యాక్ట్ చేయాలి. అది ఉండిపోయింది అలా గట్టి కోరికే, ఎప్పటి నుంచో ఉండిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఎట్లా ట్రై చేస్తావా ఉన్న సినిమాలకి? పక్కా ట్రై చేస్తాం మేము. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం పెరిగింది నీకు ఏ సినిమాతో? అలా ఏం లేదు మేము, ఎప్పటి నుంచో నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన తమ్ముడు అప్పటి నుంచి మామూలుగా ఇంట్లో టీవీలో జెమినీ టీవీలో అలా చూసేవాడిని. అలాగా చూసి ఒకసారి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు, మాది రాజమండ్రి మేము ప్రాపర్, ఆనంద రెసిడెన్సీ అని అక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏందబ్బా జనాలు అయ్యి అనుకుంటే అందరూ వెళ్తున్నారు, బయట జనాలు గుంపులు కింద ఉన్న స్కూల్కి వెళ్తున్నాను. అప్పుడు ఎవడ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అంటే, నాకు మాది ఏరియా పక్కనే, మా ఎదురుగుండే ఏరియాలోనే రెసిడెన్సీ ఉన్నది, వాచ్మెన్ కూడా నాకు తెలిసిన వాళ్ళే. అన్నా నేను లోపలికి వెళ్తానా, స్కూల్ టైం అయిపోతుందన్నా, మళ్ళీ వెళ్ళిపోతానా అని చెప్తే సరే అని చెప్పి బ్యాగ్ అక్కడ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళాను. వెళ్ళాక నుంచున్నాను. కరెక్ట్ గా అప్పుడు సార్ బ్లాక్ సూట్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్ సార్. అప్పుడు ఆయన అలా బయటకు వస్తున్నారు, దెబ్బకి గేట్లని తోసుకొని అందరూ లోపలికి వచ్చారు. నాకేమో కనిపించారు, అప్పుడు పిల్లలు అందరూ తోసేస్తున్నారు. అప్పుడు ఒక బౌన్సర్ అన్న నన్ను ఎత్తుకొని ఇక్కడ పెట్టుకున్నాడు షోల్డర్ మీద. అప్పుడు అలా ఆయన ఎలా వస్తున్నప్పుడు అలా చూశాను పవన్ కళ్యాణ్ సార్. అప్పుడు చూడడం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేవాళ్ళలేదు. మళ్ళీ సార్ మూవీ టైంలో భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతుంది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అన్నారు మామూలుగా. సార్ మూవీ టైం జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు మాకు ఇంపార్టెంట్ సీన్స్ జరుగుతున్నాయి, ఇంకా అప్పుడు కుదరలేదు వెళ్ళి చూడడానికి. మంచి మెమరీస్ ఉన్నాయి. చిరంజీవి గారితోనేమో ఒక సైన్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ లైఫ్ టైం మెమరీ. పవన్ కళ్యాణ్ గారిని అంత చిన్న ఏజ్ లోనే భుజాల మీద ఎక్కి మరీ చూసారా? ఇప్పుడు మీరు ఒక నటుడు, నటుడిగా మీ ఫ్యూచర్ గురించి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ఏదైనా ఇప్పుడు మనకి స్క్రీన్ షేరింగ్ ఉంటుంది, కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇద్దరు స్టార్లతో సినిమాలు ఎక్కువ ఉంటున్నాయి, ఈ మల్టీ స్టారర్స్కి ప్రయారిటీస్ అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్కైనా రెడీనైనా కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేశారు కాబట్టి చాలా ఛాన్సెస్ కూడా స్కోప్ ఉంటుంది. అంటే అలా ఏం లేదు మేము, క్యారెక్టర్ బేస్ బట్టి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అయితే అది ఫ్రెండ్ అయినా లేకపోతే విలన్ ఫ్రెండ్ అయినా విలన్ అయినా ఏదో ఒకటి మంచి క్యారెక్టర్ అయితే నాకు రెడీ మేము చేయడానికి. నెగటివ్ రోల్స్ కూడా సూపర్, అసలు గుడ్ ప్లానింగ్. ఏమో లవర్ బాయ్ గా ఏమన్నా ఎంట్రీ ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు మేము, నాకు స్టార్టింగ్ నుంచి నాకు మాస్ క్యారెక్టర్లు అన్నా, ఆ ఫైటింగ్స్, ఆ గన్ ఫైరింగ్ సీన్స్ అవంటే నాకు బాగా ఇష్టం. మేము స్టార్టింగ్ నుంచి యాక్షన్, ఫుల్ యాక్షన్. సెంటిమెంట్ కంటే యాక్షన్ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది కదా. ఎమోషన్స్ కూడా చాలా చక్కగా పలికిస్తున్నారు. మరి యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? అంటే ఏం నేర్చుకోలేదు మేము, నార్మల్గా కూడా ఎక్కడ, ఇంకా నార్మల్గా మన ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతాం ఇంకా అవే గుర్తు తెచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎమోషనల్ సీన్ చేయమంటే ఫిక్స్ అవుతాను. ఏదన్నా ఎప్పుడైనా ఎమోషనల్ దీంట్లో ఏమైనా జరిగినాయా, లేదంటే అక్కడికక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా రిలేటివ్ ఎవడో చనిపోయాడు, ఆడు నాకు బాగా క్లోజ్ అయినాడు, ఆడికి గబాలు చచ్చిపోతే ఏంటి, అలాగా నేను ఫీల్ అయిపోతాను మేము. అట్లాగా ఫీల్ అయ్యి పలానా ఆ డైలాగ్స్ అవి ఇవి తీసుకొని ఆ ఎమోషన్ లో చెప్పేస్తా. మరి ఇప్పుడు అప్పట్లాగా ఫ్రెండ్స్ వేసుకుని వెళ్తున్నారా, ఒక్కరే వెళ్తున్నారా? అంటే ఫ్రెండ్స్ ఉంటారు మేము యాక్చువల్ గా, ఎప్పుడు వెళ్ళినా ఎవడో కూడా వస్తానే ఉంటాడు తోడుగా. ఓకే, అంటే ఆడిషన్స్ కి
ఆడిషన్స్ అక్కడనే వెళ్తున్నాను మేము. అబ్బో అప్పటి నుంచి నడిచి అసలు వెళ్ళాం, అసలు ఎప్పటి నెలలు తీసుకెళ్ళట్లేదు అలా ఎవరిని. సూపర్. ఏమైనా ఉంటే సైలెంట్ గా లొకేషన్ పెడుతున్నాను, వాళ్ళు సెపరేట్ గా వెళ్తున్నారు అంతే మేము. ఓకే, పక్కన హెల్ప్ చేస్తూ మీరు జాగ్రత్తగా వెళ్తున్నారు అన్నమాట మొత్తానికి. ఎస్, మరి రాకీ ఒక స్టార్ గా ఎదగడానికి ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తులో ఎలాగ తన కెరియర్ ని మౌల్డ్ చేసుకోబోతున్నాడు, మీ అభిమానులకు ఏం చెప్తారు? మీకు కూడా ఒక ఫ్యాన్ బేస్ తయారవుతుంది. అలా అంటే ఎక్కువ బుక్స్ చదివితే మనకి కొంచెం నాలెడ్జ్ బాగా పెరుగుతుంది మ్యామ్. నేను ఎక్కువ ఒక 2-3 బుక్స్, నాకు అంటే చదువు ఎలాగో నాకు ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా, బట్ నాకు మా శ్రీకాంత్ అడ్డాల సార్ కొన్ని చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఖాళీ టైంలో బుక్స్ చదవాలి, ఇంకా దేనికి పెట్టే టైం దానికి పెట్టాలి. ఇప్పుడు ఒక 1 hour ఫోన్కి పెడుతున్నాం అంటే ఒక 1 hour గేమ్ ఆడుకోవడానికి పెట్టుకోవాలి. కనమా టైంలో మనం జిమ్కి వెళ్ళడం కానీ, లేదంటే ఏమన్నా బయట ఇలాగా వాటి కోసం తెలుసుకోవడం, లేదంటే బుక్ చదువుకోవడం, అవి చేస్తే కొంచెం ఇంకా మనకి తెలియని నాలెడ్జ్ కూడా కొంచెం వస్తుంది. మరి చిరంజీవి గారి గురించి చక్కగా బ్యూటిఫుల్ మెమరీస్ మీ దగ్గర ఉన్నాయి. ఒక స్టార్ గా మీరు ఒక్కొక్క అడుగు బాగానే వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు మెగా ఎట్ 70లో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి గారికి మీరు విషెస్ చెప్పేస్తారా? చెప్తాను, చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే సార్. అంటే నేను మామూలుగా చెప్పేస్తున్నానని ఏమనుకోకండి, నాకు మీరు ఎప్పటి నుంచో అదొక డ్రీమ్ సార్. నేను మిమ్మల్ని చూడడం, మీతో నేను ఆటోగ్రాఫ్ చేయించుకోవడం, అది నాకు ఒక లైఫ్ టైం మెమరీ సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ. సూపర్. అసలు ఒక చక్కటి మెమరీని బాగా షేర్ చేశారు మీరు. మీ మెమరీ ఆడియన్స్ కూడా చాలా చక్కగా గుర్తుండిపోతుంది. రాకీ, మంచి మంచి మూవీస్తో నీవు కోరుకున్న ఆ లైఫ్ని, నీవు కోరుకున్న క్యారెక్టర్స్తో తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ దగ్గర అయిపోయావు. కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్గా, హీరోగా ప్రేక్షకులను ఎప్పుడు అలరించాలి, పాత్ర ఏదైనా అక్కడ రాకీ కంటికి కనిపించాలి, ఈ పాత్రకి రాకీ పర్ఫెక్ట్ అని అనిపించేంత మంచి ఆర్టిస్ట్ నువ్వు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు, కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదండి రాకీ ఎలా రాక్ చేస్తున్నాడో. ఫస్ట్ మూవీ నుంచి రాక్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఫర్దర్గా కూడా తను రాక్ చేయాలి, తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకోవాలి, ఒక పెద్ద స్టార్గా ఎదగాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి మెగా ఎట్ 70. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.